నీ దగ్గర ఎంతసేపు కూర్చున్నా వెళ్ళబుద్ధి కావడం లేదక్క. ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి. నీకు మళ్ళీ గుడ్డలు తొడుక్కోవాలనిపిస్తుంది. ఓ ఎస్, అందులో ఏముంది? ఇదిగో తొడుకుంటే చాలా బాగుంటావు. ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళి తొడుకుంటా. వెరీ గుడ్. ఈ జ్యోతి పల్లెటూరులో ఈ మాత్రం టేస్ట్ ఉన్న పిల్లవి నువ్వు ఒక్కదానివే కనిపించావు. వెళ్ళరా. ఈ తిరిగి నాకు బాగుందా అమ్మా? అయ్యనా మొగుడే, అందంగా ఉన్నావమ్మా. ఈ దిరుసు ఆ పట్నం పిల్ల ఇచ్చిందా? అవునమ్మా, అక్కయ్యకి నేనంటే ఎంతో ఇష్టం. ఇలాంటి తిరిగి నాకు కొనిపెట్టవు? అట్టాగే, అన్నయ్యతో చెప్పి ఇంతకంటే మంచి మంచి దిరుసులు తెప్పిస్తాను. సరేనా? మా అమ్మే. ఆ కళ్యాణి ప్రాజెక్టు ఆనకట్ట కాంట్రాక్ట్ మనమే తీసుకుందామంటావా? తీసుకుంటే డబ్బు వరదలాగా వస్తుంది. ఈ రోజుల్లో కాంట్రాక్ట్ తీసుకుంటే వరదలాగా వచ్చేది డబ్బు కాదు, వచ్చి బురద. ఆభయం అక్కర్లేదు, దానికి గ్యారెంటీ నేను. ఇకనే మీరా మాత్రం భరోసా ఇస్తే మిగతా విషయాలన్నీ మేము చూసుకుంటాం. అసలు ఆ కాంట్రాక్ట్ మనకెలా వస్తుంది బాబాయ్? ఆ ప్లాన్ నాకు వదిలే, నేను చూసుకుంటాను. మా చెల్లెలు కొంచెం పెంకిగటంలే. ఆడపిల్లకు, అందులో పెళ్లి కాని పిల్లకు పెంకితనం చాలా అందం. ఏమంటారు? మీరు అన్నది కాదంటానా? సురేష్, వాట్ డార్లింగ్? నేను చెప్పిన విషయం ఆలోచించావా? లేదు డియర్. ఓ వాట్ సురేష్? అలా కోపగించుకోకు. నన్ను ఏం చేయమంటావు చెప్పు. మనం ఊరు వదిలి వెళ్ళాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఉన్న ఆస్తంతా ఆస్తులు అమ్ముకొని బస్సులో గడితే లాభం. లక్షలు సంపాదించుకుని వెళ్ళాలి కానీ. ఏమెవరు? లక్షలు సంపాదించిన వాడు, కోట్లు పుట్టించగల సమర్థత ఉన్న గొప్పవాడు శంకరం. మన దుర్గమ్మత్త పారిపోయిన కొడుకు. ఓ శంకరం, నువ్వొచ్చరా? ఇంత గొప్పవాడు ఎలా అయ్యారా? వ్యాపారం, ఇంకా గొప్ప వ్యాపారం చేయబోతున్నాను. ఇల్లు వదిలిపెట్టి పారిపోతే గొప్పవాళ్ళు అవుతారని తెలిస్తే నేను కూడా ఇంటి వచ్చి పారిపోయాడుగా. నువ్వు ఉన్నా ఒకటే, పారిపోయినా ఒకటే. వ్యవహారమే తెలీదు. వ్యాపారం ఏం చేస్తావు? కొత్త వ్యాపారంలో భాగం కలిస్తే ఆ భాగ్యం మనకు అప్పుతుంది. ఓ, ఆ భాగ్యం ఏమిటో భాగ్యం ఏమిటో నాతో చెప్పండి. అవునండి, డబ్బు మాకు చాలా వస్తుంది. మన కళ్యాణి నదికి ఆనకట్ట కడుతున్నారు కదా? అవునండి. ఆ ఆనకట్ట కాంట్రాక్ట్ ఇస్తారు కదా? అవునండి. ఆ కాంట్రాక్ట్ మాకు వచ్చిందంటే అది మనకెలా వస్తుందండి? అయ్యో, శ్రీనివాసరావు గారు మీ బావే కదా, ఆయనే కదా బాధ్యత లేదు. అవునండి. నువ్వు సరే అను, నా తిప్పాలి నేను పడతాను. అది కాదండి, మా బావగారు చాలా ఖచ్చితమైన ఓ డార్లింగ్, సురేష్ కి ప్రతిదీ సందేహమే. మీరు కాంట్రాక్ట్ తీసుకోండి, మేము భాగం కలుస్తాం. కావాల్సిన ఏర్పాట్లని ఇదిగోమ్మా, ఈ శుభ సమయంలో కాస్త భారీ. ఓ ష్యూర్, రండి. అమ్మా, అన్నయ్య రంగాపురం వెళ్తున్నాను, సాయంత్రానికి తిరిగి వస్తానని చెప్పమన్నాడు. సరే. ఏమిటి నువ్వు వడ్లు ఉంచుతావా? ఇల్లు జరగనప్పుడు ఏదో ఒక పని చేయక తప్పుతుందా? ఏమైనా సరే నువ్వు ఇక్కడ పని చేయడానికి వీల్లేదు. నీకు కావాల్సిన పని. నీ విశ్వాసం గొప్పది, కానీ 10 మందికి పెట్టిన ఈ చేతితో నేను బిత్తం పుచ్చుకోలేను. సరే, మనం ఎక్కడికి వచ్చాం బ్రదర్? మీ ఇంటికంటే స్వర్గమే. మరి వాళ్ళంతా ఎవరు? ఏం చేస్తున్నారు? వాళ్ళు ఒట్టు తంచుతున్నారు బ్రదర్, పని మనుషులు. స్వర్గంలో కూడా పని మనుషులే. మనం మై సిస్టర్ మిస్ కొండమ్మ. ఓ మిస్ కొండ, వండర్ఫుల్, లవ్లీ, బ్యూటిఫుల్. ఈ స్వర్గంలో అమృతమే సేవించాలి. కమ్ ఆన్, లెట్ us ఎంజాయ్. అమ్మా రోజా, నీరసంగా ఉందమ్మా. ఉండు, క్షణంలో ఉండి పెడతా.
ఒడ్లు పెంచడానికి వెళ్ళటం నిజమేనన్నమాట. ఎండలో తిరిగి తిరిగి వస్తా. వచ్చిన వెంటనే బియ్యం లేవు, అన్నం వండలేదని ఎలారా చెప్పడం. ఈ పూటకి ఎలాగో గడిపేద్దామని వెళ్ళాను. నేను బియ్యం తెస్తానో తేనోనని తెలవక వెళ్ళాం. అంత దూరం ఆలోచించలేదురా. మిమ్మల్ని ఎక్కడ పస్తు పెట్టాల్సి వస్తుందోనని కంగారు పడి వెళ్ళాను. ఒక్క పూట పస్తుంటే మనిషి చచ్చిపోడమ్మా, పరువు పోతే మనసు చచ్చిపోతుంది. బాబు, ఇదే మా నాన్న బ్రతుకుంది ఇలాంటి పరిస్థితి వస్తే ఇలా పరాయి పంచన పనిచేయడానికి వెళ్ళేదానివా? ఆయన పరువుల గురించి ఆలోచించేదానివి. కొడుకు కదా, అన్నం పెడితే చాలు, పరువు పోగొట్టినా పర్వాలేదు అనుకుందాం. గోపి, తల్లిని చెల్లెల్ని పోషించుకోలేని అసమర్థుడు కాదమ్మా నీ కొడుకు. జీవితాన్ని సాధించగలనే ధైర్యంతో బతుకుతున్నాను. నా నిబ్బరాన్ని దెబ్బకొట్టకమ్మా, నా మీద నాకే సందేహం తేవద్దు. గోపి, ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యండిరా. నేను బ్రతుకుండగా నీ మనసు కష్టపెట్టరా. అమ్మా